క్రియేటర్, బ్రహ్మ, విష్ణు ప్రొటెక్టర్, శివుడు డిస్ట్రాయర్, దేవుళ్ళే. కానీ వీళ్ళు ముగ్గురే మన ఎర్త్ని పాలిస్తారు. చూడండి, బ్రహ్మ ఈ ఎర్త్ని క్రియేట్ చేస్తాడు, మరి విష్ణు ఎర్త్ని ప్రొటెక్ట్ చేస్తాడు అవతారాలతో, కృష్ణ, కల్కి, రామ అట్లా. మరి మరి శివుడు డిస్ట్రాయర్ కదా. శివుడు డిస్ట్రాయర్ కాబట్టి ఈ కల్కి యుగం అయిపోయాక, మనం ఉండే యుగం అయిపోయాక ఎర్త్ని డిస్ట్రాయ్ చేసేస్తాడు. ఇట్లనే మళ్ళీ డిస్ట్రాయ్ చేశాక మళ్ళీ అట్లా బ్రహ్మ క్రియేట్ చేస్తాడు, విష్ణు మళ్ళీ ప్రొటెక్ట్ చేస్తాడు. అట్లనే మొత్తం ఇది మన జీవిత చక్రం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మర్చిపోకండి. నేను ఎక్కువ ఫ్యాక్ట్సే చెప్తా, అట్లాంటి వీడియోస్ చేయట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు. నేను షార్ట్ ఫ్యాక్ట్సే చెప్తున్నా ఇప్పటి నుంచి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.